హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ప్రతిరోజు మన ఛానల్ ద్వారా అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అన్ని ఒక దగ్గర చేసి మీకైతే అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఛానల్ని సపోర్ట్ చేయడానికి ప్రతి వీడియో అయితే లైక్ చేయండి. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేయడం లైక్స్ నాకు చాలా మోటివేషన్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సో చాలామంది ఛానల్ను అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. దాదాపు చూసే దాంట్లో 50% మెంబర్స్ అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మన ఛానల్ నుంచి మీకు మంచి అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, జాయిన్ కండి. డైలీ దాంట్లో జాబ్ అప్డేట్స్, అదేవిధంగా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ లింక్స్ అనేది షేర్ చేస్తున్నాను. మీకు చాలా ఈజీ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కండి. ఫ్రెండ్స్, ఈరోజు అప్డేట్స్ కనుక చూసినట్టయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి రోస్టర్ లెక్కల అంటూ ఒక న్యూస్ చూడవచ్చు. పోస్టుల పునర్విభజనలో ఇబ్బందులు, జోనల్ విధానం అమలు కీలకం, ఆ తర్వాతే నోటిఫికేషన్లు జారీ అంటూ మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే రాష్ట్రంలో ఉద్యోగ భర్తీ ప్రక్రియలో వేగం పుంజుకుంది. అయితే కొన్ని సమస్యలు ఇంకా పెండింగ్లోనే ఉండడం సర్కార్కు ఇబ్బందికరంగా మారింది. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టుల పునర్విభజన కీలకం కానుంది. ఈ ప్రక్రియ పూర్తి చేసి నిబంధనలు వెలువడితేనే నియామకాలకు అన్ని అడ్డంకులు తొలగిపోతున్నాయని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఈ ప్రక్రియ పూర్తి కాకపోవడంతోనే గడిచిన 2 ఏళ్లుగా ఈ నియామక ప్రక్రియ ఆగిపోయిందంటే ఇక్కడ వీళ్ళైతే నిపుణులు చెప్తున్నారు. అయితే ఇక్కడ మల్టీ జోన్లు జిల్లాల వారీగా పోస్టుల విభజన, సర్వీస్ నిబంధన రూపకల్పనలో జాప్యంతో నియామకాల ప్రక్రియ మందగించింది. తెలంగాణ తొలి పిఆర్సీ నివేదిక కమిషన్ ఫీట్మెంట్పై నివేదిక ఇచ్చినప్పటికీ సర్వీస్ రూల్ రూపకల్పనలో అంశంలో పెండింగ్లోనే ఉండిపోయింది. ఈ కమిటీ ఆ తర్వాత దాన్ని అయితే చేతులు దులుపుకున్నట్టు ఇక్కడ తీయడం జరిగింది. సో దీంతో సర్వీస్ రూల్స్ అంశం అనేటువంటిది డోలమాయంలో పడిపోయిందంటూ ఇక్కడ మనం న్యూస్ చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో తొలి గ్రూప్ 1 ప్రకటన 2018లో వెలువడవలసి ఉండగా రాష్ట్రపతి ఉత్తర్వులు ఇతర సమస్యల కారణంగా నిలిచిపోయింది. సో ఇక్కడ రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజన సమస్య కమిషన్ దృష్టికి వచ్చిన ప్రభుత్వం నుంచి స్పందన లేక దాదాపుగా 3194 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడలేదు. దీనిలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3తో పాటు ఇతర ఖాళీలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకు గ్రూప్ 1లో కనుక చూసుకుంటే డిప్యూటీ కలెక్టర్ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, అదేవిధంగా సిటీఓలకు సంబంధించి మున్సిపల్ కమిషనర్లు, సంక్షేమాధికారులు, జిల్లా డిప్యూటీ రిజిస్టర్లు వంటి పోస్టులు ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే రాష్ట్రపతి ఉత్తర్వులు కొత్త జోన్ల ప్రకారం ప్రస్తుతం గుర్తించినటువంటి పోస్టులను జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వారిగా పునర్విభజించాలి. ఆ తర్వాత మళ్ళీ మరోవైపు నూతన ఉత్తర్వుల ప్రకారం పోస్టుల విభజన, రోస్టర్ ఖాళీలు, పోస్టుల గుర్తింపు పైన సాధారణ పరిపాలన విభాగం కూడా కసరత్తు చేసిందంటే ఇక్కడ చూడవచ్చు. విభాగాల వారీగా జిల్లా, జోన్లు, మల్టీ జోన్ల వారీగా పోస్టుల పునర్విభజన చేయాలని సూచించింది. కొన్ని విభాగాలు మాత్రమే ఈ ప్రతిపాదన పంపినట్టు తెలిసింది. పలు విభాగాల్లో పోస్టుల కేటగిరీలతో కూడినటువంటి కొన్ని పెండింగ్ వర్క్స్ ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఓవరాల్గా చూసినట్టయితే సో ఇక్కడ మనకు నోటిఫికేషన్ రావాలంటే పోస్టుల పునర్విభజన అనేటువంటి జరగాలి. అది మనకు జిల్లా, జోనల్, మల్టీ జోనల్ వైజ్గా ఈ విభజన జరిగిన తర్వాతనే మనకు ఈ నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉందంటే ఇక్కడ ఓవరాల్గా అయితే దీనిలో అయితే న్యూస్ చూడవచ్చు. సో దీనికి సంబంధించి ఇంకా ప్రక్రియ జరగలేదు. దీనివల్లనే 2018లో వెలువడాల్సిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కూడా ఆగిపోయిందని చెప్పేసి ఇక్కడైతే న్యూస్ అయితే చూడవచ్చు. మరి దీనికి సంబంధించి ప్రభుత్వం ఎంత తొందరగా రెస్పాన్స్ తీసుకొని నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే మంచిది. చూద్దాం మరి ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తా అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే మనకు ఐబీపీఎస్ నుంచి మనకు ఆర్ఆర్బీ 2021 సంబంధించి మనకు 2 days బ్యాక్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో దీనిపైన నేను వీడియో కూడా చేశాను. నేను దానికి సంబంధించినటువంటి సిలబస్ వీడియో కూడా చేశాను. అయితే ఈరోజు మనకు ఈనాడు చదువు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. దీనిలో మీకు సిలబస్ సంబంధించి కావచ్చు, ఎంపిక ప్రక్రియకు సంబంధించి, అదేవిధంగా నోటిఫికేషన్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. అండ్ చాలామంది నన్ను అడిగిన డౌట్ ఏంటంటే చివరి సంవత్సరం చదువుతున్నటువంటి డిగ్రీ అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి అడిగారు. దానికి సంబంధించి ఇక్కడైతే వీళ్ళకి ఒక క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఫైనల్ ఇయర్ అభ్యర్థులు అయితే దీనికైతే అప్లై చేసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ కట్అప్ కావచ్చు అండ్ బెస్ట్ బుక్స్ గురించి కూడా నేను వీడియో చేశాను. ఆ వీడియో నిన్న ఈవినింగ్ అయితే నేను పోస్ట్ చేయడం జరిగింది. ఎవరైనా చూడకుండా చూడండి. దాని యొక్క లింక్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు అది చాలా యూజ్ ఉంటుంది. ఆ వీడియో చూడండి. అదేవిధంగా ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ కూడా చూడండి. దీన్ని కూడా మన ఛానల్ యొక్క వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో అయితే షేర్ చేస్తాను. మీరు దానిలో అయితే జాయిన్ కండి. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే పారదర్శకంగా జరిగేనంటూ ఒక న్యూస్ చూడవచ్చు. ఇక్కడ చూసినట్లయితే సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్, అవుట్ సోర్సింగ్ నియామకాల ఏజెన్సీకి అనుమతి, నిరుద్యోగులకు ఎరవేస్తున్నటువంటి దళారులు భారీగా డబ్బులు వసూలంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో మనకు ఆదిలాబాద్లో ఏర్పడినటువంటి రిమ్స్ హాస్పిటల్లో రీసెంట్గా మనకు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ బేసిస్లో దాదాపుగా 250 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ పీడిఎఫ్ కూడా నేను మన ఛానల్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేశాను. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. అయితే దీనికి సంబంధించి ఈరోజు దిశ న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించినటువంటి రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో సిబ్బంది
భర్తీకి ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ అయితే వచ్చింది. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పద్ధతిలో వైద్యులు కావచ్చు, స్టాఫ్ నర్సు, మెడికల్ సిబ్బంది దాదాపుగా దీనిలో 24 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఆ పీడిఎఫ్లో మీరు చూడవచ్చు. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో ఉంటుంది, ఒకసారి చూడండి. అయితే దీనికి సంబంధించి అవుట్సోర్సింగ్ ఏజెన్సీకి ఈ ఉద్యోగాల నియామకాలకు సంబంధించి అప్పగించింది. అయితే దీనిలో కొన్ని అవకతవకలు జరుగుతున్నట్లు, నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేసి ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి కొంతమంది దళారులు చెప్తున్నట్టు ఇక్కడైతే ఓవరాల్గా అయితే న్యూస్ చూడవచ్చు. చూద్దాం మరి ప్రభుత్వం దీనికి సంబంధించి ఏ విధంగా రెస్పాన్స్ అవుతుంది. దీనిలో అయితే మొత్తం 250 ఉద్యోగాలున్నాయి. ఆ డిస్ట్రిక్ట్ సంబంధించిన అభ్యర్థులు ఉంటే వీటికైతే అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి unacademy ద్వారా ఏపీపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేశారు. ఇక్కడ మీరు చూడవచ్చు. దీనికి సంబంధించి స్పెషల్ ఆఫర్స్ కూడా ఇప్పుడైతే ఉన్నాయి. సో మీరు ఇప్పుడు కనుక 24 మంత్స్కి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే 3 మంత్స్ అనేది ఆఫర్ ఉంది. సో మంచి ఆఫర్, దీన్ని అయితే యూజ్ చేసుకోండి. దీనిలో మీరు కోర్సెస్ కనుక చూసినట్లయితే ఎస్ఐ, కానిస్టేబుల్, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి పలు రకాల బ్యాచ్ కోర్స్ అయితే దీనిలో ఉన్నాయి. సో ఇక్కడ సాధన అనేటువంటి మినీ కోర్స్ వచ్చేసి మనకు గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్కి సంబంధించి ఎంసీక్యూస్ మోడల్లో బ్యాచ్ కోర్స్ ఉంది. అండ్ ప్రతి బ్యాచ్ అనేది మీకు వీకెండ్లో ప్రతి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా సాధన నేమ్తో కూడా మన గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించి బ్యాచ్ ఉంది. రక్షక నేమ్తో పీసీఎస్ఐకి సంబంధించిన బ్యాచెస్ అయితే ఉన్నాయి. ఇంకా అదే కాకుండా స్పెషల్ సబ్జెక్ట్కి సంబంధించి ఇప్పుడు పాలిటిక్స్ సంబంధించి కూడా మీరు ఏపీ తెలంగాణ సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ కూడా వినవచ్చు. దానికి సంబంధించిన బ్యాచ్ కూడా స్టార్ట్ చేశారు. లక్ష్యం సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ ఇక్కడ చూడవచ్చు. జూన్ 9th నుంచి స్టార్ట్ అవుతుంది. ప్రతిరోజు దీనిలో T20 సిరీస్ అనేది కండక్ట్ చేస్తారు. డైలీ ఫ్రీగా మీరు టెస్ట్ రాయొచ్చు. దీనిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు మీకు 1 మంత్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ అనేది ఇస్తారు. సెకండ్ వచ్చిన వాళ్ళకు అమెజాన్ వోచర్స్ అయితే ఉంటాయి. ఈ విధంగా దీనిలో చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే తీసుకోండి. మన ఛానల్ యొక్క కోడ్ యూజ్ చేస్తే SJT10 అనే కోడ్ యూజ్ చేస్తే మీకు 10% ఆఫర్ కూడా ఉంటుంది. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసుకుంటే ఇక్కడ కొత్త నియామకాలకు సై అంటే ఒక న్యూస్ చూడవచ్చు. 60% కంపెనీలు యోచన. సో మెర్సార్ నివేదిక. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కరోనా సంక్షోభం కారణంగా గత ఏడాది దేశంలో ఉద్యోగాల కోతలు, నిరుద్యోగ సమస్యలు ఆందోళనకరంగా స్థాయికి చేరాయి. అయితే 2021 మాత్రం నియామకాల పరంగా ఆశాజనకంగానే కనిపిస్తుందంటూ మనకు ఇక్కడ మెర్సర్ మెట్ల తాజా నివేదిక అయితే పేర్కొంది. సో ఆ సర్వేలో దాదాపు 60% కంపెనీలు ఏడాదిలో ఉద్యోగాలు కల్పించేటువంటి యోచనలో ఉన్నట్లు ఇక్కడైతే వీళ్ళైతే చెప్పడం జరిగింది. వచ్చేటువంటి 3 నెలల్లో దాదాపు 1000 ఉద్యోగాలకు ప్రైవేట్ కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు ఆ కమిటీ నివేదిక తెలిపింది. దానికి సంబంధించి మనకు వెలుగు న్యూస్ పేపర్లో కూడా ఆర్టికల్ చూడవచ్చు. అనేక కంపెనీలు కొలుడిస్తాయట అంటూ చూడవచ్చు. కరోనా సంక్షోభంలోనూ నియామకాలు చేపడతామని చెప్పేసి కంపెనీలు 2020తో పోలిస్తే 21లో పెరుగున్నటువంటి హైరింగ్ యాక్టివిటీ, టెక్నాలజీ, మార్కెటింగ్, సేల్స్, అదేవిధంగా HR రోల్స్కు ఫుల్ గిరాకీ రిపోర్ట్ విడుదల చేసినటువంటి మెర్సార్ మెట్ల అని చెప్పవచ్చు. సో 3 నెలల్లో 1000 మంది నియమించుకుంటామని చెప్పేసి ఇక్కడ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇది అండ్ నెక్స్ట్ ప్రైవేట్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అది. నెక్స్ట్ ఉద్యోగులకు పెరిగినటువంటి జీతాలు ఈ నెల నుంచే అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో నిన్న మనకు క్యాబినెట్ మీటింగ్ జరిగింది. దానిలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే చూద్దాం. ఇక్కడ 2020 ఏప్రిల్ 1 నుంచి మానిటరీ బెనిఫిట్స్ గుర్తింపు, ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి నగదు చెల్లింపు, పెన్షన్లు, 36 నెలల్లో PRC బకాయిలు అంటూ చూడవచ్చు. రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లకే ఈ నెలకు 750 కోట్ల భారం అనేది ప్రభుత్వానికి పడనుంది. ఒకవేళ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ వేర్ కనుక పెంచితే ఇంకొక 250 కోట్ల అదనపు భారం పడేటువంటి ఛాన్స్ ఉందంటే ఇక్కడ చూడవచ్చు. సో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకైతే శుభవార్త చెప్పింది. 30% ఫీట్మెంట్తో పెరిగినటువంటి జీతాలు ఈ నెల నుంచి అయితే ఉద్యోగులకు, పెన్షన్లకు చేతికి అందనున్నాయి. ప్రస్తుతం జూన్కు సంబంధించినటువంటి పెరిగిన జీతాలు, పెన్షన్లు జూలైలో జమ కానున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీని ద్వారా దాదాపుగా 9,21,037 మందికి అయితే లబ్ధి చేకూరే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనం అయితే ఓవరాల్గా న్యూస్ చూడవచ్చు. నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసుకుంటే కోవిడ్ అనాథలకు ఉచిత విద్య, శ్రీ విజ్ఞాన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఉదారత, ఇంటర్ డిగ్రీ తరగతుల్లో ఫీజు లేకుండా ప్రవేశాలు అంటే ఒక న్యూస్ చూడవచ్చు. సో కోవిడ్ కారణంగా తల్లిదండ్రులు కోల్పోయినటువంటి అనాథ విద్యార్థులకు హైదరాబాద్లో ఉన్నటువంటి శ్రీ విజ్ఞాన్ ఎడ్యుకేషన్ సొసైటీ ఎడ్యుకేషన్ చెప్పడానికి అయితే ముందుకైతే వచ్చింది. అలాంటి వారికి తమ విద్యా సంస్థలో ఉచితంగా విద్యా బోధన అందిస్తామని చెప్పేసి ఆ సంస్థ అధ్యక్షుడు గౌరీ సతీష్ మంగళవారం ఒక ప్రకటన ద్వారా అయితే తెలియజేయడం జరిగింది. ఎవరైనా మీకు తెలిసినటువంటి స్టూడెంట్స్ కనుక ఇట్లా ఉంటే వీరికైతే ఇన్ఫర్మేషన్ అండి. వారి యొక్క ఫోన్ నెంబర్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇచ్చారు. నెక్స్ట్ 15 వరకు దరఖాస్తు గడువు పొడవు అంటూ చూడవచ్చు. సో మనకు ఐసెట్కి సంబంధించినటువంటి దరఖాస్తు అయితే పెంచినట్టు ఇక్కడ చూడవచ్చు. సో MBA MCA ప్రవేశాలకు సంబంధించినటువంటి మనకు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన దరఖాస్తు ఈ నెల 15 వరకు మీరు చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి గ్రామీణ బ్యాంకులో మనకు 10,447 ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ సంబంధించి ఆల్రెడీ ఇంతకుముందు చూస్తాం. సో ఇవి ఫ్రెండ్స్ మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.